ఇరు దేశాల మధ్య ఒప్పందం 30 ఏళ్ల సంఘర్షణను ముగించినట్టయిందన్నారు ట్రంప్. అమెరికన్ కంపెనీల కోసం ఈ ప్రాంతంలోని అపారమైన కీలక ఖనిజ నిల్వలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. తూర్పు కాంగో బంగారం, టిన్, టంగ్స్టన్, టాంటమ్లతో సమృద్ధిగా ఉందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తిదారని, అలాగే రెండవ అతిపెద్ద రాగి వనరు కూడా అని ట్రంప్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తూర్పు కాంగోలో కాంగో దళాలు మరియు M23 తిరుగుబాటుదారుల మధ్య పోరాటం మాత్రం కొనసాగుతోంది. అయినప్పటికీ కగామె, పికెండీలు కఠినమైన మార్గాన్ని అంగీకరించారు. కాబట్టి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక అడుగుగా ట్రంప్ ప్రశంసించారు. ఆఫ్రికాకు శ్రేయస్సు తీసుకురావడానికి ఈ ఒప్పందం బలమైందన్నారు ట్రంప్. అయితే తరచూ గొడవలకు దిగే కాంగో అధ్యక్షుడు, రువాండా అధ్యక్షుడు మధ్యవర్తిత్వాన్ని ఆయన అభినందించారు. శాంతి నెలకొంటే వనరులు అధికంగా ఉన్న కాంగోలో అమెరికా పెట్టుబడులు పెడతామని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ తమ కంపెనీలను ఒప్పందం కుదుర్చుకున్న 2 దేశాలకు పంపుతామని వెల్లడించారు. తాము కొంత అరుదైన భూమిని, కొన్ని ఆస్తులను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రువాండా, కాంగో తన భూభాగం నుంచి పనిచేస్తోన్న హుటు మిలీషియాలను నిరాయుధీకరించాలని కోరుతూ ఉండగా, కాంగో రువాండా తూర్పు నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని కోరుతోంది. అయితే ఒప్పందం యొక్క విజయం కాంగో ప్రభుత్వం M23 మధ్య శాంతిని సాధించడంపై ఆధారపడి ఉండొచ్చని చెప్పొచ్చు. అయితే శిఖరాగ్ర